బాగుందా? దీనికి డబ్బులు నేను ఇస్తాను. ఆహా, ఇప్పుడు ఇలా దాచుకోవాల్సిన అవసరం లేదు. అవునా? మరి మలబార్ గోల్డెన్ డైమండ్స్ గోల్డెన్ బ్లూమ్ ప్లాన్ తో మీ సౌకర్యానికి తగ్గట్టుగా ప్రతి నెల చెల్లించొచ్చు. 11 నెలల తర్వాత అంతవరకు మీరు జమ చేసుకున్న డబ్బుతో బంగారం తీసుకోవచ్చు. 18% వరకు తరుగు ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం కూడా లేదు. మరి ఇప్పుడు ఏం చేద్దాం? అంకుల్, ఒక గోల్డెన్ బ్లూమ్ ప్యాక్ చేయండి. నా కుటుంబం, నా సంబరం, నా మలబార్. నమస్తే, పినె న్యూస్ స్వాగతం. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో స్వీకరించే అర్జీలకు బాధితులు సంతృప్తి చెందేలా నాణ్యమైన పరిష్కారం చూపాలని కలెక్టర్ తమీం అన్సారీ అధికారులను ఆదేశించారు. స్థానిక ప్రకాశం భవనంలోని సమావేశ హాల్లో జరిగిన మీకోసం కార్యక్రమంలో భాగంగా అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆన్లైన్లో వచ్చే అర్జీలపైన సంబంధిత శాఖల హెచ్ఓడీలు ఎప్పటికప్పుడు ప్రత్యేక దృష్టి సారిస్తూ వాటిని గడువులో పరిష్కరించాలన్నారు. ఈ కార్యక్రమంలో జేసీ రోనంకి గోపాలకృష్ణ, డిఆర్ఓ విశ్వేశ్వరరావు, ఎస్డీసీలు వరకుమార్, ఝాన్సీ లక్ష్మితో పాటు జిల్లా అధికారులు పాల్గొన్నారు. DD Social Welfare. Hello. మాకేమి ఇవ్వలేమని అయిపోయావా? సరే, తర్వాత ఈవినింగ్. ఆర్టీసీ అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి అన్నారు. ఉద్యోగుల భద్రత, సంక్షేమానికి కూడా ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. ఒంగోలు డిపోలో 2 స్టార్ లైన్, 3 సూపర్ లగ్జరీ బస్సులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రయాణికుల భద్రత, సౌకర్యం దృష్ట్యా కాలం చెల్లిన బస్సుల స్థానంలో కొత్తలు తీసుకుంటున్నామని తెలిపారు. 10 రోజుల్లోనే జిల్లాలో 4 స్టార్ లైన్, 5 సూపర్ లగ్జరీ బస్సులను ప్రారంభించామన్నారు. తిరుపతికి ఈసారి వచ్చే బస్సులో ఒక ప్రయారిటీ పెట్టుకొని తిరుపతి కూడా ఒక సర్వీసెస్ని తీసుకురమ్మని చెప్పేసి నేను వారికి తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా సూపర్ డీలక్స్ బస్సులు కూడాను స్టార్ లైనర్స్ పేరు, వాటిని కూడా మరిన్ని సంఖ్యలో మొన్ననే ఈ 10 రోజుల్లోనే మనం 4 స్లీపర్ కోచెస్, ఒక 5 సూపర్ లైనర్స్ కూడా మనం ఓపెన్ చేసి సూపర్ లగ్జరీ బస్సులు ఓపెన్ చేస్తే చాలా మంచి పరిణామంగా భావిస్తున్నాం. అదేవిధంగా మా ప్రభుత్వం సిబ్బంది పరంగా, ఉద్యోగుల పరంగా వాళ్ళకి రావాల్సిన అన్ని విషయాల్లో కూడా వాళ్ళకి అందుబాటులో ఉంటాం. సూపర్ 6 ఏదైతే మేము ప్రాధాన్యత కదని చెప్పామో, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కూడా మేము విధి విధానాల రూపకల్పనలో ఉన్నాం. అవి పూర్తయిన తర్వాత అది కూడా అమలు చేస్తానని మీకు తెలియజేసుకుంటూ, ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఆర్ఎం గారికి, డిఎం గారికి, అదేవిధంగా ఆర్టీసీ సిబ్బంది అందరికీ కూడా పేరు పేరున నేను అభినందనలు తెలియజేస్తున్నాను. మీ సంస్థలోకి కొత్తగా పాతబడి స్థానంలో కొత్త బస్సులు రావటం, అందులో డ్రైవర్స్కి అందరూ కూడా భద్రత కలిగించడం అనేటువంటిది సౌకర్యవంతంగా రావడం అనేది చాలా మంచి విషయం. ఏదైతే పాడైపోయిన బస్సులు వాటిని కూడా భవిష్యత్తులో ఫేజ్డ్ మేనర్లో రీప్లేస్మెంట్ చేసేటువంటి ఆలోచన ప్రభుత్వం ఉందని తెలియజేసుకుంటూ, రాష్ట్ర హక్కుల కోసం టీడీపీ పార్లమెంట్ సభ్యులు పోరాడాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి శ్రీనివాసరావు సూచించారు. సుందరి భవన్లో ఏర్పడిన మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ప్రజలు కొత్త ప్రభుత్వంపై కోటి ఆశలతో ఉన్నారన్నారు. అరాచక నిరంకుశ పాలన పోయిందని చెప్పుకుంటున్న తరుణంలో కూటమి ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరిస్తుందని భావిస్తున్నారని తెలిపారు.
ఇప్పుడు కేంద్రంలో మోడీ ప్రభుత్వం చంద్రబాబు నితీష్ కుమార్లపై ఆధారపడి పాలన సాగిస్తుందన్నారు. ఇప్పటికే నితీష్ కుమార్ బీహార్ కోసం ప్రత్యేక హోదా నిధులు కోరారన్నారు. ఈ తరుణంలో చంద్రబాబు మౌనంగా ఉండటం తగదన్నారు. మాజీ సీఎం జగన్ రాజీ ధోరణి అవలంబించడం వల్లనే మట్టి గడిచిపోయారని గుర్తు చేశారు. దీన్ని గుణపాఠంగా తీసుకొని టీడీపీ మేలుకొంటే మంచిదని సూచించారు. ఈ సమావేశంలో హనీఫ్, జీవి కొండారెడ్డి, మాబు, కనకాల ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. వీళ్ళకి 11 మంది ఉన్నారు, లోక్సభలో వాళ్ళకు 15 మంది ఉన్నారు, వీళ్ళకి 4 ఉన్నారు. కానీ మొత్తం కలిస్తే 25 ఒక 11 36 మంది అవుతారు పెద్ద కంటింజెంట్. మరి ఇద్దరూ కలిస్తే రాష్ట్రాల హక్కుల్ని కాపాడగలరు. మరి వాళ్ళేమో బీజేపీలో భాగస్వామిగా మాట్లాడరు, వీళ్ళేమో ప్రతిపక్షంలో ఉండి కూడా మాట్లాడరు. ఇక్కడ అసెంబ్లీకి హాజరు కాకుండా వైసీపీ ఢిల్లీలో పోయి మేము కూర్చొని ధర్నాలు చేస్తాము ఈ రాష్ట్రంలో జరిగే అంశాల మీద అంటున్నారు తప్ప, ఢిల్లీలో కేంద్ర హక్కుల కోసం, కేంద్రం నుంచి రావాల్సిన హక్కుల కోసం, రాష్ట్రాల హక్కుల కోసం ధర్నా చేస్తామని చెప్పటం వల్ల, రాష్ట్ర ప్రజల కోసం, రాష్ట్రాల హక్కుల కోసం ఢిల్లీలో ధర్నా చేయాలి. రాష్ట్రంలో జరిగే వాళ్ళ మీద జరిగే అఘాయిత్యాలు, అన్యాయాలు వాళ్ళు అనుకునేవనంటే ఇక్కడ అసెంబ్లీలో పోరాడాలి, ఇక్కడ ప్రజల్లోకి పోవాలి. దానికి బదులుగా రివర్స్లో ఉంది వాళ్ళ వైఖరి. కాబట్టి నిస్పృహతో రాజకీయాలు చేసినందువల్ల రాష్ట్రానికి మేలు జరగదు. అందులో వైసీపీ కూడా తన వైఖరి మార్చుకొని ప్రజల తరఫున పార్లమెంట్లో పోరాడాలని చెప్పి కోరుతున్నాం. అలాగే అసెంబ్లీలో ఈ బడ్జెట్లో ప్రకాశం జిల్లాకి ఇప్పుడు ఈరోజు నిన్న జరిగిన సమావేశంలో జిల్లా కమిటీ ప్రత్యేకంగా తీర్మానం కూడా చేసింది. ఈ కోసం 10,000 కోట్ల ప్యాకేజీ ప్రకటించాలని. అసెంబ్లీలో ఇట్లాంటి వెనుకబడిన ప్రాంతాలు, ముఖ్యంగా ఇరిగేషన్ మీద గత ప్రభుత్వం 5 సంవత్సరాల పాటు తీవ్రమైనటువంటి నిర్లక్ష్యం ప్రదర్శించింది. ఇప్పుడు మన వెలుగొండ ఉంది, ప్రకాశం జిల్లా వెలుగొండ. ఇది 3 జిల్లాలకి నీటి సరఫరా చేసి ఎదురు చూస్తున్నారు ఆవరవరమంటూ నీళ్ల కోసం. ఇంతవరకు అక్కడ పునరావాసం 7 గ్రామాల ప్రజలకు పునరావాసం కల్పించలేదు. ఇప్పుడు మొన్న అక్టోబర్లో జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి అయిపోయిందని టన్నల్ ప్రారంభం అన్నారు. టన్నల్ ప్రారంభం ఇస్తే సరిపోయిందా? అప్రోచ్ ఛానల్ పూర్తి కాలేదు, రిజర్వాయర్ నీళ్లు వదిలితే ఆడ గ్రామాలు ఉన్నాయి. ఎందుకు టన్నల్ తవ్వి కూడా నిరుపయోగమైన పరిస్థితి, కాలువలు పూర్తి కాలేదు. మరి గత తెలుగుదేశం ప్రభుత్వంలో అప్పుడు ఇరిగేషన్ మినిస్టర్గా ఉన్నటువంటి ఉమామహేశ్వర గారు ఇదిగో సంక్రాంతి అంటూ 4 సంక్రాంతులు నెట్టాడు. వెలుగొండ దారిని వెలుగొండ పోయింది. వీళ్ళు వచ్చిన తర్వాత ఇదిగో దసరా అంటూ ప్రతి అక్టోబర్ నవంబర్ దసరాలు పెట్టారు, ముహూర్తాలు. దసరాలు పోయినాయి. ఇప్పుడు ఆ వెలుగొండ అక్కడే ఉంది. గత మన ఓటాన్ అకౌంట్లో 1500 కోట్లు కేటాయించారు. అంతకుముందు అంత 100 కోట్లు, 110 కోట్లు కేటాయించడం, 50 కోట్లు, 60 కోట్లు ఖర్చు పెట్టడం. ఒకనొక దశలో కాంట్రాక్టర్లు డబ్బులు ఇవ్వకుండా మిషన్లన్నీ ఆడ వదిలేసి వెళ్ళిపోయారు. 2 ఏళ్ళు పనులు కూడా జరగలేదు. మరి ఈ బడ్జెట్లో మన రాష్ట్రం వెలుగొండకి 2000 కోట్లు కేటాయిస్తే టన్నల్స్ పునరావాసం ముందు పూర్తి అయిపోతే టన్నల్స్ 1 టన్నల్ అయినా నీళ్లు వదిలే ముందు మేలు జరుగుతుంది, భూగర్భ జలాలను పెరుగుతాయి. ప్రజా సమస్యలను మానవతా కోణంలో చూసే అధికారులు కొంతమంది మాత్రమే ఉంటారని, అలాంటి వారిలో శంషీర్ అహ్మద్ ముందుంటారని రాష్ట్ర ప్రజానాట్య మండలి నాయకులు అన్న నల్లూరి వెంకటేశ్వర్లు అన్నారు. విశ్రాంత డిప్యూటీ జాయింట్ కలెక్టర్ దివంగత శంషీర్ అహ్మద్ స్మారక సమితి ఆవిర్భావం సందర్భంగా ఒంగోలు బిర్యానీ కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన సభలో పలువురు ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. అన్న నల్లూరి మాట్లాడుతూ శంషీర్ అహ్మద్ అధికారికంగా ఎప్పుడు దర్పం ప్రదర్శించిన వ్యక్తి కాదని, సామాన్యుల సమస్యల పట్ల సానుకూలంగా వ్యవహరించి మంచి అధికారిగా పేరు సంపాదించారని అన్నారు. వారి పేరుతో స్మారక సమితిని ఏర్పాటు చేసి సేవా కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించడం అభినందనీయమని అన్నారు. శంషీర్ అహ్మద్ స్మారక సమితి కోసం తాను కూడా కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత డిప్యూటీ కలెక్టర్ ఐ వెంకటేశ్వర రెడ్డి, జబీర్ అహ్మద్, షబీర్ అహ్మద్, జహీర్ అహ్మద్, పివిఆర్ చౌదరి, ప్రకాష్ రావు, కరీముల్లా తదితరులు పాల్గొన్నారు. అనంతరం శంషీర్ అహ్మద్ స్మారక సమితి బ్రౌచర్ను, లోగోను ఆవిష్కరించారు. శంషీర్ అహ్మద్ గారు ఆయన గుర్తుకొచ్చినప్పుడల్లా మేమిద్దరం చాలా సన్నిహిత మిత్రులం. దాదాపు రోజు వెళ్తుండేవాళ్ళం. ఆయన చదువుకునేటప్పటి నుంచి నాకు తెలుసు. మార్కాపురంలో కాలేజీలో చదివారు. స్టూడెంట్ ఫెడరేషన్లో పనిచేశారు. విశేషం అది, చాలామంది తెలియని విషయం. స్టూడెంట్ ఫెడరేషన్లో పనిచేయడం అంటే కామ్రేడ్ శంషీర్ అహ్మద్ గారు తెలియకపోతే చాలామందికి.
స్టూడెంట్ ఫెడరేషన్లో నాయకుడిగా చాలా యాక్టివ్గా ఉండేవాడు మాట్లాడుకోవడం. అప్పుడు నేను ఉండేదో ఈ స్టూడెంట్స్ని ఆర్గనైజ్ చేస్తూ ఉండే సందర్భంలో నాకు పరిచయం అయ్యాయి. నా పరిచయం చివరిదాకా కొనసాగినటువంటి ఆయన ఉన్నతమైనటువంటి భావాలు కలిగినటువంటి చాలా ఉన్నతమైన భావాలు, సామాజిక పరిజ్ఞానం కలిగినటువంటి వాడు, సమాజం హితం కోసం ఎప్పుడూ ఆలోచించేవాడు. ఆయన చిన్న ఉద్యోగం నుంచి ఆర్డీఓ అలాగే కలెక్టర్ దాకా వెళ్ళాడు. అంత కృషి పట్టుదల ఉన్నటువంటి మేధావి ఆయన. బహుశా నేను అనుకోవటం ఎంఆర్ఓ దగ్గర నుంచి ప్రారంభమయ్యాడేమో ఆయన ఉద్యోగం. చివరికి కలెక్టర్ దాకా ఆయన ఎదిగాడు. మన ఇంకోలో ఆర్టీఓగా పనిచేశాడు. ఇంకోలో ఆర్టీఓ ప్రభుత్వం ఒక సర్కార్ కమిటీని ఏర్పాటు చేసి సర్కార్ కమిటీ రిపోర్టు ఇంగ్లీష్లో వచ్చింది. దాన్ని ఆ యొక్క రిపోర్టుని అందరికీ తెలియపరచాలనేటటువంటి ఉద్దేశంతో మొత్తం దాన్ని వేల కాపీలు తెలుగులో కాపీలు చేసి అన్ని దగ్గర సభలు సమావేశాలు పెట్టి ఆ యొక్క సర్కార్ కమిటీ యొక్క రిపోర్ట్ ఏంటి, అందులో మైనారిటీలు ఏ విధంగా, ఎందుకంటే ఎడ్యుకేషన్ విషయం దీంట్లో నాకు మా అనే వాళ్ళకి డిస్ప్యూట్స్ అంటే అసలు ఉండవు. ఎందుకంటే వాళ్ళు చదువుకుంది నేను తీసుకోలేను, నేను చదువుకుంది వాళ్ళు తీసుకోలేరు. సో దీస్ ద బెస్ట్ థింగ్. సో ఇవన్నీ చూసినప్పుడు ఆయన ఎప్పుడెప్పుడు 1980s నుంచి ఆయన కెరీర్ స్టార్ట్ చేసినప్పటి నుంచి వచ్చిన వేరియస్ న్యూస్ పేపర్ కటింగ్స్, క్లిప్పింగ్స్, ఆర్టికల్స్ ఆయన రాసింది, ఆయన గురించి న్యూస్ పేపర్లు పబ్లిష్ అయినవి. సో ఇవన్నీ కూడా ఒక్కొక్కటి మాకు కనిపిస్తూ ఉన్నాయి. సో ఇవి చూసినప్పుడు అభిమానులు వాళ్ళందరూ దీంట్లో సభ్యులుగా ఉన్నారు. సో దాని ఆవిర్భావ సభ లాంచింగ్ డే ఈరోజు చేస్తున్నాము. సో దీని కింద మేము ప్రధానంగా అనుకున్న ఆబ్జెక్టివ్స్ ఏమిటి అనంటే గుడ్ గవర్నెన్స్, గుడ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్, పరిపాలన మంచిగా జరగాలని చెప్పేసి సుపరిపాలన ఇది ఒక ధ్యేయంగా తీసుకుంటూ దీనికి సంబంధించిన కొన్ని కార్యక్రమాలు, లెక్చర్లు, వర్క్షాప్లు ఇవన్నీ చేస్తూ సమాజానికి ఉపయోగపడాలి అన్నది ఒక ఉద్దేశం అండి, ఆబ్జెక్టివ్. తర్వాత రెండవ ఆబ్జెక్టివ్ వచ్చేసి ఎడ్యుకేషన్, విద్య పైన అవగాహన, ఎడ్యుకేషనల్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ చేయాలని, ఎస్పెషల్లీ గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్, మైనారిటీ గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్, గర్ల్ చైల్డ్ ఫ్రమ్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్, వెనుకబడి వర్గాల నుంచి ఎవరైతే ఆడపిల్లలు ఉన్నారో వాళ్ళ యొక్క చదువుకి మేము ఎంతో కొంత సహాయం చేయడము, సాయుధను అందించడము. సో అది ఒక సెకండ్ ఆబ్జెక్టివ్ అయితే, దాని తర్వాత ఇంకొక ఆబ్జెక్టివ్ వచ్చేసి మైనారిటీ వెల్ఫేర్, మైనారిటీ రైట్స్ కోసం ఆయన చాలా పరితపించారు, చాలా ఆకాంక్షించారు. సో వెనుకబడిన వర్గాలు, ముస్లిం మైనారిటీ వర్గాలు వీళ్ళ యొక్క అభివృద్ధి కోసం కూడా ఇలాంటి ఈ సంస్థ, ఈ ఆర్గనైజేషన్, ఈ సొసైటీ మేము స్థాపించడం జరిగింది. బాబాలు స్వామీజీలను స్వాధీనం చేసుకున్న ప్రభుత్వ భూములను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్వాధీనం చేసుకోవాలని హేతువాద సంఘ రాష్ట్ర అధ్యక్షులు నారిన వెంకట సుబ్బయ్య డిమాండ్ చేశారు. ఒంగోలు సిపిఐ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయనతో పాటు సిపిఐ నాయకులు ఉప్పుటూరు ప్రకాష్ రావు తదితరులు పాల్గొని మాట్లాడారు.
స్వరూపానంద, కల్కి, రామదూత స్వామి ప్రభుత్వ భూములను ఆక్రమించుకుని మూఢనమ్మకాలు ప్రచారం చేస్తూ ప్రజలను అజ్ఞానంలో నెట్టివేస్తున్నారని, ప్రభుత్వ భూములను అక్రమంగా ఆక్రమిస్తుంటే ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారని అన్నారు. రామదూత స్వామి ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుని ఇన్నేళ్లైనా ఇంతవరకు స్వాధీనం చేసుకోలేదని ఆయన విమర్శించారు. వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటువంటి వారిని నమ్మకుండా వారి ఆధీనంలో ఉన్న ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకుని విచారణ జరిపించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సుబాని, నరసింహారావు, చంద్రశేఖర్, నూకతోటి పేరయ్య తదితరులు పాల్గొన్నారు. ప్రిన్సిపల్ సెక్రటరీకి లెటర్ రాశాను. అయితే నిన్న గురు పూర్ణిమ రోజు చెవురు దొంగస్వామిని దగ్గర పెట్టుకొని ఆ గురు పూర్ణిమ పండగ జరుపుకోవడం అనేది చంద్రబాబు గారి హోదాకు తగ్గని విషయము. అంతేకాదు మిత్రులారా, ఈ బాబాలు ఎందుకు ఇలాంటి రాజకీయ నాయకుల జోలికి వస్తున్నారంటే మీకు తెలుసు. వాళ్ళు కాజేసిన భూముల్ని ఎక్కడ మళ్ళా లాక్కుంటారో వెనక్కి అనే ఆలోచనతో వీళ్ళు రాజకీయ నాయకుల్ని భజన చేస్తూ ఉన్నారు. ఈయన ఒక్కడే కాదు భజన. మీకు తెలుసు, స్వరూపానంద స్వామి జగన్ హయాంలో 300 కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని అప్పలంగా విశాఖపట్నం దగ్గర కాజేశాడు స్వరూపానంద. జియో నంబర్ 48తో 2021లో దాన్ని ఇచ్చారు ఆయనకి. అట్లాగే దాన్ని ఎక్కడ చంద్రబాబు క్యాన్సిల్ చేస్తాడో ఆ జియోని స్వరూపానంద చంద్రబాబుకి భజన చేయడం మొదలుపెట్టాడు. ఇప్పుడు రామదూత కూడా చంద్రబాబుకి భజన మొదలుపెట్టాడు. ఎందుకంటే నా భూమి ఎక్కడ లాక్కొని చేస్తారు అని. ఇంతేకాదు మిత్రులారా, చిత్తూరు జిల్లా, ఇప్పుడు తిరుపతి జిల్లాలో కల్కి అనే ఒక బాబా కూడా ఉన్నాడు. ఆయన కూడా ఫారెస్ట్ ల్యాండ్లు, చెరువు పొరముకులు, పేదల భూములు ఆక్రమించి రకరకాలుగా మోసం చేస్తూ ఉన్నాడు. ఈ బాబాలని ప్రభుత్వాలను భుజాన్ని వేసుకొని మోసం చేస్తున్నాయి, భుజాన్ని వేసుకొని మోస్తున్నాయి. అందువల్లనే వీళ్ళ కొమ్ములు వచ్చినాయి బాబాలకి. కాబట్టి మిత్రులారా, వెంటనే ప్రభుత్వం దొంగ రామదూత ఆక్రమించిన భూమిని ప్రిన్సిపల్ సెక్రటరీ ఆదేశించింది 300 సంవత్సరాల క్రితం. ప్రిన్సిపల్ సూట్లు పొడుస్తూ దాంట్లో నిదర్శనంగానే ఈరోజు రకరకాల పండగల పేర్లతోటి గురు పూర్ణిమ, నిజమే పూర్ణిమలో ఒకరు గురు అని చెప్పాడు, ఒకరు ఏరువా పౌర్ణం అని చెప్పుకున్నాం, ఇంకొకరు ఇంకో పౌర్ణం చెప్పుకుంటాం. నువ్వేదే దాని నమ్మకాన్ని బట్టి ఏరువా పౌర్ణం అయితే నేను పేలపిండిలో ఎద్దులు కట్టుకొని పొలం పోతా, ఇంకొక ఆయన ఏమో ఆడకెళ్తాడు. ఈ గురు పూర్ణిమ అంటే నిజంగా మన బడి చెప్పిన పాఠశాల ఉపాధ్యాయుడి కాడికి పోయి దండం పెట్టుకోవటం, లేదా ఆయన గౌరవించడం, దండం కన్నా ఆయన గౌరవించడం నేర్చుకుందాం. మన చదువు చెప్పిన విద్యా సంస్థలో వాటిని పునరుద్ధరించాలి. కానీ అక్రమంగా పొలాలు ఆక్రమించే వాళ్ళని, లేకపోతే సాముల ఆధారం నుంచి రేపులు చేసేవాళ్ళని, వీళ్ళందరినీ పట్టుకొని మనం వాళ్ళ ఆశీస్సులు అని చెప్పి అధికార పీఠంలో ఉన్న నాయకులు ఊరువైనా వాళ్ళ కాళ్ళకు మొక్కుతుంటే ఈ భారత రాజ్యాంగాన్ని పరీక్షించిన వాళ్ళు ఎటువంటి పరిస్థితులు ఉన్నారో మనకు అర్థమవుతుంది. కాబట్టి అటు ఏదో సంఘమే కాకుండా మిగతా అభ్యుదయ కాముకులు కూడా ఎలాంటి జుగుప్సాకరమైనటువంటి చర్యల్ని ఖండించాలని గురువులు త్రిమూర్తి స్వరూపులని సంస్కార భారతి ప్రకాశం జిల్లా రంగమన్నారు అన్నారు. గురు పౌర్ణమి పురస్కరించుకొని కేశవస్వామిపేటలోని శ్రీ ప్రసన్న చెన్నకేశ్వరవారి దేవస్థానం కళ్యాణ మండపంలో నటరాజ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. గురు పౌర్ణమి సందర్భంగా పలువురు గురువులను ఘనంగా సత్కరించారు. నేటి తరానికి గురువు ప్రాధాన్యత తెలియచెప్పాలనే ఉద్దేశంతో సంస్కార భారతి విశిష్టమైన ప్రాధాన్యత కలిగిన కార్యక్రమాలు నిర్వహిస్తూ మన సంస్కృతి సాంప్రదాయాలకు పెద్దపీట వేస్తుందని పత్తి రంగమన్నారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా శ్రీ ప్రసన్న చెన్నకేశ్వర దేవస్థానం ఈవో డి రజనీకుమారి, కోటి స్మాల్ అధినేత నల్లమల్ల కోటి సూర్యనారాయణ, సంస్కార భారతి నిర్వాహకులు సంపత్ కుమార్, రామ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. కళాకారులు ప్రదర్శించిన కూచిపూడి నృత్య ప్రదర్శన శాస్త్రీయ సంగీత విభాగ ప్రేక్షకులు అలరించింది. ఇప్పుడున్నటువంటి ప్రముఖుల్లో మన సంపత్ కుమార్ గారు ఒకరు జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని కూడా కొనసాగిస్తున్నారు. చిట్టా శివప్రసాద్ గారు ప్రముఖ రంగస్థల నటులు, వారు మరొక జ్యోతిని వెలిగిస్తూ ఉన్నారు. ధూపం సమర్పయామి జరుగుతుంది. పుష్పమాలను కూడా సమర్పించారు. అందరూ ఒకసారి గురు బ్రహ్మ. కాబట్టి మన సంప్రదాయాన్ని
మళ్ళీ అందరికీ తెలియజెప్పాలనే ఉద్దేశంతో సంస్కార భారతి అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు గతంలో రిపబ్లిక్ డేకి ఈ ప్రజల్లో ఉన్నటువంటి ఈ విద్యార్థుల్లో ఉన్నటువంటి దేశభక్తిని పెంపొందించాలనే ఉద్దేశంతో దేశభక్తి మీద ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని నృత్య పోటీలు సంగీతం పోటీలు కూడా ఏర్పాటు చేస్తే ఎంతోమంది అంటే కొన్ని వందల మంది దీంట్లో పాల్గొని వేదిక ముందున్నటువంటి కళా ప్రేమికులు అందరికీ కూడా నమస్కారం. ఈరోజు వేద వ్యాసుల వారి యొక్క జన్మదినం, ఆది గురువు అని చెప్తున్నాం. వ్యాసుల వారంటే ఒక వ్యక్తి కాదు, ఒక వ్యవస్థ. ఏవైతే వేదాలు అపౌరుషేయాలు ఎవరైతే మన ఋషులు ఉన్నారో వాళ్ళ యొక్క అన్న పఠనమనాగపీయతే ఓంకార లక్షాధికం యన్మూర్తేరపి పూజనం హరిహర బ్రహ్మాది పూజస్మృతం యత్కార్యం త్రివిధం. వారికి ఎవరైనా ముందుకొచ్చి వారి శిష్యులు ఎవరైనా ఉన్నట్టయితే వారు కూడా పాల్గొనవచ్చు. కళని గౌరవించడం, వ్యక్తిని గౌరవించడం కాదు. కళని మీరు గౌరవిస్తున్నారు కాబట్టి ఈ కళను గౌరవించినటువంటి రచన బాగా నా గురువు గారికి ఉంది. ఆయనకు చాలా సిన్సియారిటీ ఉంది, రెగ్యులారిటీ ఉంది. గురువు గారిని గుర్తు చేసుకోవడం, వారి గురువు గారు ఇక్కడే ఉండడం, అది కూడా మన అదృష్టం. వారికి భగవంతుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని కోరుకుంటున్నాను. నాకు కూడా ఈర్ష్యగా ఉంది. నేను ఎందుకు కవిత్వం రాయడం నేర్చుకున్నాను, నేను కూడా డ్యాన్స్ వేయడం నేర్చుకుని నేను కూడా ఒక గురువు అయితే. నగరంలోని బాలాజీరావుపేటలో గల శ్రీ అంకమ్మ, పోలేరమ్మ, మహాలక్ష్మమ్మ, శ్రీ కనకదుర్గమ్మ సమేత శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివారి దేవస్థానం వార్షిక కలశాభిషేక మహోత్సవాల్లో భాగంగా శ్రీ పోలేరమ్మకు నిర్వహించిన నగరోత్సవం నేత్రపర్వంగా సాగింది. ఈ సందర్భంగా నిర్వాహకులు ముందుగా చూడచక్కని వాహనంపై శోభాయమానంగా తీర్చిదిద్దినటువంటి శ్రీ పోలేరమ్మ తల్లి ఉత్సవమూర్తిని కొలువు తీర్చారు. ఆపై మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, డప్పు కళాకారులతో పాటుగా భక్తులు ఆధ్యాత్మిక తన్మయత్వంతో చేసిన నృత్య ప్రదర్శనల నడుమ అమ్మవారికి జరిపించిన నగరోత్సవం కన్నుల పండుగగా సాగింది. ఈ సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి పోలేరమ్మ తల్లికి వారులు పోస్తూ అడుగడుగున కర్పూర నీరాజనాలు సమర్పించారు. ప్రకాశం జిల్లా పామూరులో వేంచేసి ఉన్న శ్రీ మహాలక్ష్మమ్మ దేవస్థానంలో ఆషాఢ మాసాన్ని పురస్కరించుకొని అమ్మవారికి గోరింటాకుతో సర్వాంగ సుందరంగా అలంకరణ చేశారు. అర్చకులు గోరింటాకును అమ్మవారికి గర్భాలయ ప్రాకారాలకు అందంగా అలంకరించారు. అమ్మవారికి సహస్రనామార్చన, కుంకుమార్చనలు జరిపించారు. భక్తులు పూజా కార్యక్రమాల్లో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రులయ్యారు.
ఈ వార్తలు సమాప్తం. నమస్కారం. గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం. ప్రకాశం, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక 160 స్లైడ్స్ UCT780 స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి. కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ, కరోనరీ యాంజియోగ్రఫీ, CTCA దీనివల్ల సాధ్యమవుతుంది. CTCA పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు. గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక. ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. అసలు సమస్యని కరెక్ట్గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది. గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండా. మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది.